కొనసాగుతుంది. ఇప్పటివరకు 40 మున్సిపాలిటీలను గెలుచుకుంది. కొడంగల్, మధిర, అశ్వారావుపేట, భీమ్గల్, ధర్మపురి, నందికొండ, చెండూరు, హాలియా, చిట్యాల, దేవరకొండ, చొప్పదండి, అలాగే బాన్స్వాడ, దేవరకద్ర, నాగర్ కర్నూల్, అలాగే కొల్లాపూర్, మంథని, ఎల్లారెడ్డి, బిచ్కుంద, హుజూర్ నగర్, నేరేడుచెర్ల, నారాయణఖేడ్, పెద్దపల్లి, అలాగే సుల్తానాబాద్, ఇల్లందు, సదాశివపేట, కోదాడ, జోగిపేట, మక్తల్, చేర్యాల, హుస్నాబాద్, కే సముద్రం, స్టేషన్ ఘన్పూర్, మద్దూరు, కొత్తకోట మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక 10 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలుచుకుంది. గడ్డపోతారం, గుమ్మడిదల, ఐజా, ఇంద్రేశం, తొర్రూరు, తిరుమలగిరి, ఇబ్రహీంపట్నం, సిరిసిల్ల, 3 చింతలపల్లి మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ సిపిఐ కూటమి కైవసం చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కైవసం చేసుకుంది. వడ్డేపల్లిలోని 10 వార్డుల్లో 8 వార్డుల్లో ఏఎఫ్బీ పార్టీ గెలవగా బీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1 వార్డులో గెలుచుంది. ఇక అలంపూర్, కోహిర్, అమరచింత, ఆలియాబాద్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. జనగామ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. మొత్తం 30 వార్డులకు బీఆర్ఎస్ 13 గెలవగా 12 చోట్ల కాంగ్రెస్ 1 వార్డులో సిపిఎం గెలిచింది. ఇక 4 స్వతంత్రులు విజయం సాధించడంతో ఈ ఓట్లు కీలకంగా మారాయి. జనగామ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొత్తం 30 వార్డులకు బీఆర్ఎస్ 13 గెలుచుకుంటే 12 చోట్ల కాంగ్రెస్, అలాగే 1 వార్డులో సిపిఎం గెలిచింది. జనగామ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు లైవ్ లో. అరుణ్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు మొదట కొంత కాంగ్రెస్ హవా కొనసాగిన ఆ తర్వాత బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చినట్టుగా ఈ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే, సరళను బట్టి చూస్తే మనకి ఇక్కడ ఫలితాలు కనిపిస్తున్నాయి. మొత్తం 260 వార్డులకు గాను 1072 మంది అభ్యర్థులు పోటీ చేస్తే ఇప్పటికీ 189 వార్డులలో ఫలితాలు వచ్చాయి. అందులో కాంగ్రెస్ నుంచి 100 సీట్లు వార్డుల్లో గెలుపొందగా బీఆర్ఎస్ 68 స్థానాల్లో గెలుపొందారు, బీజేపీ 5 స్థానాల్లో గెలుపొందారు. ఇక స్వతంత్రులు 16 చోట్ల గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిపిఎం, సిపిఐ కూడా కొంత మంచి ఫలితాన్ని ఇచ్చినట్టుగా మనం ఈ ఫలితాలను బట్టి చూడొచ్చు. ఇక మొత్తం 5 ఫలితాలు వెల్లడించిన దాంట్లో కాంగ్రెస్ మరిపడ మున్సిపాలిటీని కైవసం చేసుకోగా డోర్నకల్ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కే సముద్రంలో ఎక్స్ ఆఫీషియల్ చాలా కీలకంగా ఆపుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ హవా కొనసాగుతుందని అంచనా వేశారు. కానీ ఇక్కడ 16 వార్డులకు గాను కాంగ్రెస్ 8, అలాగే బీఆర్ఎస్ 8 చోట్ల గెలుపొందిన నేపథ్యంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో అక్కడ చాలా కీలకంగా ఉంటుందని భావించారు. కానీ అక్కడ కూడా బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వడంతో ఇక్కడ ఎక్స్ ఆఫీషియల్ ఓటు చాలా కీలకంగా మారిపోయింది. ఇక్కడ ఇద్దరు కూడా బీఆర్ఎస్ అక్కడ ఆ సీట్ను కైవసం చేసుకోవడం కోసం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తొర్రూరులో మొత్తం హోరాహోరు పోటీ జరిగి ఇక్కడ బీఆర్ఎస్ ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 9 స్థానాలు గెలుచుకుంటే 16 వార్డుల్లో 7 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొంది దాంతో అక్కడ తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ వశం అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మిగిలిన చోట కూడా 7 చోట్ల ఫలితాలు వెలువడించాల్సింది. జనగామ మున్సిపాలిటీ చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులది చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే స్వతంత్రులు ఇంపార్టెంట్ గా మారాల్సినటువంటి స్థానాలు కారణం 4 చోట్ల ఎవరైతే స్వతంత్రులు గెలుపొందారో వాళ్ళే ఇక్కడ కీలకంగా చైర్మన్ పదవి దక్కడానికి ఆస్కారం ఏర్పడేటువంటి పరిస్థితిలో వాళ్ళు వచ్చేసారు. ఇక్కడ 30 వార్డులకు
వార్డులకి ఎన్నికలు జరిగాయి. 30 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు గెలుచుకుంది. బీఆర్ఎస్ 13 స్థానాల్లో గెలుచుకుంది. సిపిఐ ఒక స్థానంలో గెలుచుకుంది. ఇక్కడ నుంచి ఎక్స్ ఆఫీషియోగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్న నేపథ్యంలో అది వాళ్ళు సరిసమానం అవుతారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులు చాలా కీలకమవుతున్నటువంటి నేపథ్యంలో ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా కాంగ్రెస్ ఎంపీ కూడా అక్కడ నుంచే నమోదు చేసుకున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ స్వతంత్రులను తమ ఖాతాలో వేసుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వాళ్ళని ఇప్పటికే వాళ్ళతో మంత్రాలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సేమ్ జనగామ జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉందో సేమ్ అలాగే మహబూబాబాద్లోనూ చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ 36 స్థానాల్లో బీఆర్ఎస్ 13 స్థానాలు గెలుచుకుంది. 12 స్థానాల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇతరులు 4 స్థానాలు గెలుచుకున్నారు. సిపిఎం 3 స్థానాలు, సిపిఎం 3 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక్కడ వామపక్ష పార్టీల దగ్గర మహబూబాబాద్లో కొంత గ్యాప్ ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి సిపిఎం కలిసి పనిచేయడం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు వామపక్ష పార్టీల మధ్య ఏర్పడినటువంటి వైరుధ్యంతో కాంగ్రెస్ పార్టీ కొంత అక్కడ ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కీలకంగా మారబోతున్నటువంటి సిచ్యువేషన్ మహబూబాబాద్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 36 వార్డులకు గాను ఎక్కడ పూర్తి స్థాయిలో మెజార్టీ రాలేదు. బీఆర్ఎస్కు 13 స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ 12 వార్డుల్లో గెలవడం వల్ల సిపిఎం నుంచి మద్దతు ఉంటుందా లేదా అనేది వాళ్ళు ఇప్పటికే బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ స్వతంత్రుల పాత్ర చాలా కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహబూబాబాద్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా తీసుకెళ్లడం జరిగింది. స్వతంత్రులను వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం కోసం ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అలాగే వాళ్ళకి ఫ్రెండ్లీ పోటీలో నిలిచినటువంటి వామపక్ష పార్టీ నేతలతో కూడా మంతనాలు జరిపి దాన్ని కూడా కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇక భూపాల్పల్లి పరకాలలో కొంత ఉత్కంఠ వాతావరణంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్న కాంగ్రెస్ కొంత మొదట వెనుకబడింది, ఆ తర్వాత పుంజుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా 7 మున్సిపాలిటీలో ఫలితాలు రావాలి. జనగామ, మహబూబాబాద్ కొంత ఉత్కంఠను రేపుతుంటే మిగిలిన చోట మాత్రం కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.